హిందువుల ప్రకారం ఇంటి ముందు ముగ్గు వేయటం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. ముగ్గు అంటే భూమిని అలంకరించడం. సుందరంగా అలంకరించిన భూమాతను చూడటం వలన కొన్ని పీడలు నివారించబడతాయి. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. మన పూర్వీకులు కల్లాపు వాకిళ్ళు ముగ్గులు ఎందుకు పెట్టేవారు? వాటి వెనుక రీజన్ ఏమిటో చూద్దాం. ముగ్గుల్లో అనేక రకాలున్నాయి. ఇంటి ముందు 2 అడ్డగీతలు ముగ్గుని పెడితే దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయని, లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చేస్తాయని నమ్మకం. ఒక ముగ్గు పెట్టి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుందని నమ్మకం. ఇంటి ముందు పద్మం ముగ్గు, చుక్కల ముగ్గులతో అనేక రహస్యాలు ఉన్నాయి. అవి కేవలం గీతలు మాత్రమే కాదు, యంత్రాలు కూడా. అందుకని ఏ ముగ్గునైనా తొక్కకూడదు. గుడిలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు రోజు ముగ్గు పెట్టే స్త్రీకి వైద్యవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి ముందు వేసే ముగ్గు పాజిటివ్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.